మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. చిత్తూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం 9:30 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ సంవత్సరం 2025 జనవరి నెల నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి చిత్తూరు టౌన్లో జరిగిన టూ వీలర్ దొంగతనాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ని తీసుకుని దొంగతనం చేసిన వ్యక్తులు విధంగా వేలూరు చెన్నైలో వస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్. దాని మేరకు మా చిత్తూరు టూటౌన్ ఎస్ఐ రమేష్ బాబు టీంని పంపించి అక్కడ సంబంధించిన ఏదైతే వ్యక్తులు వస్తున్న అనుమానితులను ప్లేస్ చెప్పారో అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుంటే, అంటే మన కలెక్టర్ క్లాస్కి సంబంధించిన దగ్గరలో చెన్నై బెంగళూరు హైవే రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ముగ్గురు వ్యక్తులు టూ వీలర్లో రావడం, ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందులో ఒక వ్యక్తి దూకి పారిపోవడం జరిగిందని తెలిసింది. తర్వాత ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా ఆ బండి ఎవరిని ఎక్కడదని విచారిస్తే వీళ్ళు దాదాపుగా 7 ద్విచక్ర వాహనాలు చిత్తూరు టౌన్ 1 టౌన్ మరియు 2 టౌన్ పరిధిలో నేరాలు, అలాగే గుడిపాల మండలంలో కూడా దొంగతనం చేసినామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒక దగ్గర డిఆర్డిఏ బిల్డింగ్కి సంబంధించి చెట్ల పొదల్లో దాచిపెట్టారు. మిగిలిన 6 బండ్లు, వీళ్ళ బండితో పాటు అక్కడ 6 బండ్లు కూడా పెద్దల సంక్షంలో స్వాధీనం చేసుకుని వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఈ దినం పోలీసులకు తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్లో దాదాపుగా 2 పల్సర్లు, ఒక అపాచీ మరియు ఇంకొక 2 స్కూటీలు, అలాగే ఒక చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో తప్పించుకుని పారిపోయిన వ్యక్తుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా ఏమైనా అతని దగ్గర నుంచి కూడా ద్విచక్ర వాహనాలు రికవర్ అవడానికి అవకాశం ఉంటే వాటిని కూడా రికవర్ చేసి ఎవరైతే బాధితులు పోగొట్టున్నారో వాళ్ళకి తప్పనిసరిగా మేము అందజేస్తాం. చిత్తూరు ఎస్పీ శ్రీ బిఎన్ మణికంఠ సార్ యొక్క ఆదేశాల మేరకు, ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు గవర్నర్లు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ పి సాయినాథ్ సార్ యొక్క ఆధ్వర్యంలో 1 టౌన్ 2 టౌన్ సంబంధించి మేము క్రైమ్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారు ఈ విధంగా కష్టపడి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీరిని సంబంధిత కోర్టుకు అప్పచెప్పి తదుపరి కోర్టు ద్వారా వారి యొక్క వాహనాలని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ టీంలో కష్టపడ్డారో వాళ్ళకి రివార్డు ద్వారా, క్యాష్ రివార్డు ద్వారా వీళ్ళని అభినందిస్తున్నాం. ఈ విధంగా ఏదైతే చిత్తూరు 2 టౌన్ పరిధిలో వాహనాలు టూ వీలర్ దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇందులో ప్రజలకు పోలీస్ తరఫున ఒకటే విజ్ఞప్తి, టూ వీలర్లకి మామూలు లాక్ కాకుండా వీల్ లాక్ వస్తుంది, క్రాస్ వీల్ లాక్. దయచేసి క్రాస్ వీల్ లాక్ని కూడా వేసి అఫెన్సెస్ జరగకుండా కంట్రోల్ చేయడానికి సహకరిస్తాను. అలాగే సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ పెడితే అంత ఈజీగా మనం దొంగల్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇద్దరు దొంగల పేర్లు, ఒకడు ఏవన్ యేసుదాస్ జయకుమారు, రెండో వ్యక్తి లోకనాథన్. వీళ్ళిద్దరు కూడా తమిళనాడు రాష్ట్రం వేలూరు టౌన్కి చెందిన వాళ్ళు. వీళ్ళకి పూర్తిగా ఎక్కడ కూడా నివాస స్థలాలు కానీ సొంత ఇల్లు కానీ లేవు. వీళ్ళు వేగబాన్గా తిరుగుతున్నారు. వీళ్ళు అప్పటికి డబ్బు కోసం తాత్కాలికంగా ఏడ కనపడితే ఆడ వాహనాలని దొంగతనం చేసే బ్యాచ్ ఇది. కాబట్టి ఇందులో ఇంకొక వ్యక్తి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి పేరు వచ్చి నసరుల్లా. ఇప్పుడు ఇతను అక్కడి నుంచి మనకు పారిపోయిన వ్యక్తి నసరుల్లా అని చెప్పారు. అతను త్వరలో అరెస్ట్ చేశారు.